హాయ్ మిత్రులందరికీ బాగున్నారు అందరూ. నేను నాగుల అంగమోహన్ యాదవ్. నా ఆలోచనలటువంటి నాకు నచ్చిన మీరు మెచ్చేటువంటి మరో మంచి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఎవరో ఒక జ్యోతిష్యుడు పలానా ఆయన చెప్పాడని చెప్పేసి మనం ఆ మాటల్ని ఆయనకు చెప్పినటువంటి మాటల్ని బలంగా నమ్ముతూ దాన్ని విశ్వసిస్తుంటాం. అది అలానే జరుగుతుందని చెప్పేసి నమ్ముతాం, అలానే జరుగుతుంది. అలానే కాకుండా ఒక క్రీడాకారుడు లేకపోతే ఒక రాజకీయ విశ్లేషకుడు లేదా ఇంకెవరైనా మనకు సంబంధించిన సన్నిహితుడు, మన స్నేహితుడు, మన బంధువులు ఎవరైనా వాళ్ళు చెప్పింది, మొన్న ఆయన చెప్పింది చాలా ముమ్మాటికి 100% నిజమైందని చెప్పేసి మనం చదువుతుంటాం, వింటుంటాం. అలా కాకుండా నీ శారీరక బలాన్ని, నీ మానసిక బలాన్ని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? ఎవరో ఒకరు చెప్పినటువంటి ఆ మాటలకు అంత బలమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నటువంటి నువ్వు నీ మానసిక బలం పైన, నీ శారీరక బలం పైన, నీ యొక్క చర్యల పైన నీకు విశ్వాసం ఎందుకు ఉండట్లేదు? నీకు గనక నీ శారీరక బలం పైన, నీ మానసిక బలం పైన, ఆ వ్యక్తులపైన ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే వాళ్ళ వ్యక్తులపైన వాళ్ళ మాటలపైన చూపించేటువంటి విశ్వాసం కనుక నీ చర్యలపైన, నీ మానసిక బలం పైన, నీ శారీరక బలం పైన చూపించినట్టయితే ఆ బలం అనేది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ విశ్వాసం అనేది నిన్ను ప్రతి దాంట్లో ముందుంచుతుంది. ఏమంటారు మిత్రులు?